ఎందుకంటే చిన్నప్పుడు ఉండేటువంటిది కొంచెం ఎఫర్ట్ పెడితే చదువు విషయంలో ఈజీగానే వస్తుంది. సో, కొంచెం స్థాయి పెరిగేటప్పటికి ఎఫర్ట్ కొంచెం ఎక్కువగా ఉండాలి. అప్లికేషన్ స్థాయి పెరుగుతూ ఉంటాయి. సో, ఇలా పెరిగేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి కొంచెం హార్డ్‌గా ఉంటుంది. ఇప్పుడు అదే సందర్భంలో పేరెంట్స్ నుంచి సపోర్ట్ ఉండదు. పేరెంట్స్ నుంచి సపోర్ట్ అవసరం కూడా లేదు యాక్చువల్‌గా. వాళ్ళకి వాళ్ళే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, ఇప్పుడు ఈ డిఫరెన్స్ వస్తుంది. ఎప్పుడైతే డిఫరెన్స్ వచ్చిందో నిన్నటి వరకు మీరు మంచిగా మీరు ప్రతి ఒక్కరు పొగిడారనుకోండి. ఈ రోజు నుంచి ఎవ్వరు మీ వంక చూడట్లేదనుకోండి. మీ రిజల్ట్ మీ గ్రాఫ్ కింద పడిపోయిందనుకోండి. వాళ్ళకి ఎంత లోపల ఇబ్బంది ఉంటుంది. రైట్? సో, ఇక్కడ ఏమిటంటే చిన్నప్పటి నుంచి మనం ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ కన్నా ఎక్కువ ఇవ్వటం. ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి మనం వెళ్ళిపోవటం అనేటువంటిది ఒక కారణం. సో, ఈ పెద్ద స్థాయికి వచ్చిన తర్వాత వాడికి చేయటం తెలియదు. ఓకే. ఇది ఒక కారణం. పేరెంట్స్ వైపు ఉన్నటువంటి ఒక చిన్న తప్పు. రెండోది వీళ్ళు చిన్నప్పటి నుంచి బాగా చేసుకున్న తర్వాత వీళ్ళు అప్పటి వరకు కూడా వాళ్ళ టార్గెట్స్ చిన్న టార్గెట్స్ అచీవ్ అయిపోతూ ఉన్నారు. ఈ తర్వాత అంటే హయ్యర్ క్లాస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మోర్ కాంపిటీషను, మోర్ అప్లికేషను, మోర్ సిలబస్ ఇవన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కసారిగా హ్యాండిల్ చేయలేకపోతారు. ఈ హ్యాండిల్ చేయలేనటువంటి వాళ్ళ పరిస్థితుల్లో చిన్నప్పటి నుంచి బాగా చదివినటువంటి వాళ్ళలో, బాగా మార్కులు వచ్చినటువంటి వాళ్ళలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. ఆ సపోర్ట్ దొరకకపోతే. ఎందుకంటే వీళ్ళు నిన్నటి వరకు మంచి ట్రీట్మెంట్ పొందున్నారు. నిన్నటి వరకు నేనే టాపర్‌ని అనేటువంటి విధంగా ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారిగా స్ట్రగుల్ అవ్వటం మొదలుపెట్టి, ఆ హోప్ వాళ్ళకి దొరకకపోతే ఏమవుతుందంటే వాళ్ళు కంప్లీట్‌గా డౌన్ అయిపోతారు. వాళ్ళలో మరింత ఎక్కువ ఉంటుంది. సో, మామూలుగా వెళ్ళిపోతున్నటువంటి పిల్లలు కొంచెం అటు ఇటుగా వెళ్ళిపోతూ ఉంటారు. రైట్? సో, ఇక్కడ 2 కారణాలు. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఓవర్ ఇంటర్ఫియర్ అయ్యి మనం రెస్పాన్సిబిలిటీని మనం తీసేసుకోవటం వల్ల జరిగిందా? రైట్? రెండవది వాడికి ఛాలెంజింగ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు వాడు ఎమోషనల్‌గా స్టెబుల్‌గా లేకపోవటం వల్ల మినిమమ్ ఎఫర్ట్ కూడా ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నాడా? ఇవి చూడాలి. రైట్. జస్ట్ ఇవే 2 విషయాలండి. ఈ 2 విషయాలు మనం చూస్తే ఖచ్చితంగా వాళ్ళని బౌన్స్ బ్యాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో, లేదు అంటే ఏమవుతుందంటే నిన్నటి వరకు మార్క్స్ వచ్చినాయి ఇప్పుడు రాలేదు. ఆ సామర్థ్యం ఇంతే అని ఆగిపోయేటువంటి వాళ్ళు చాలా హై పర్సంటేజ్ మోస్ట్ పర్టిక్యులర్లీ కోచింగ్ క్లాసెస్‌లో జేఈఈ, నీట్‌కి సంబంధించిన వాటిల్లో ఉంటారు.